కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు నమస్కారం. ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే సోదరు ఆవిష్కరణ సందర్భంలో గ్రామానికి స్వాగతించిన అధ్యక్షులు ఆనందరావు గారు, కార్యదర్శి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్త సంవత్సరం ఏర్పడితే మరి కొత్త సంవత్సరంలోనైనా మన సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మరి ముందుకు పోతుందని చెప్పి ఆలోచిస్తూ ప్రతిసారి మనం కార్యక్రమం చేస్తున్న ప్రతిసారి సంజయ్ ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. చాలా తొందరగా ఉంటారు. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అన్నగది మా ఏ ప్రోగ్రామ్ జర్నీ మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ గంటలు ఏంటైనా పర్లేదన్న ఎట్లాగో మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము అనుకుంటున్నది. ఎందుకంటే రేపటి నుండి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయితే ఉన్నాయి. మరి ఉపాధ్యాయ సమస్యల్ని మిగతా సమస్యలు ఎక్కువగా జగిత్యాల అభివృద్ధి నినాదంగా ముందుకు పోతా ఉన్నారు. మరి జగిత్యాల కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు వారి యొక్క సమస్యలు ప్రస్తావించాల్సిన అంశాలు కూడా ఈ యొక్క అసెంబ్లీలో ప్రస్తావించే సందర్భంలో మీరు ముందడుగు కావాలి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పిన అంశాలు ప్రధానంగా ఇప్పుడు రిటైర్ అయినటువంటి అజీమ్ మహమ్మద్ సార్ వచ్చారు. మరి రిటైర్ అయిన సందర్భంలో ఈ సార్ రిటైర్ అయిన దాదాపు 3,000 రిటైర్ అయినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి యొక్క బెనిఫిట్స్ ఒక్కటి కూడా రూపాయి రూపాయలకు రెడీ కాదు. ఎవరైతే కోర్టుకు పోయినో వాళ్ళకి మాత్రం వస్తాయి. మరి ఇట్లా ఎంతమంది ఈ రకంగా పోయే పరిస్థితుల్లో మరి కొంచెం ఇబ్బందికరంగా ఉందంట. మరి ఉద్యోగం
60 సంవత్సరాలు 65 సంవత్సరాలు చేసినామంటే ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటి ఒక ఆశపోతే ప్రభుత్వ ఉద్యోగం వైపు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే మీకైతే చెప్పలే వల్ల మా సమస్యలు అంటే ఒక చిన్న చూపు ఉన్నది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే చాలా సందర్భాలు ఇస్తూ ఉంటాం టీచర్ల సమస్యల తర్వాత యుద్ధాలు వాళ్ళ గురించి, ఎందుకంటే అది ముట్టుకుంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేటువంటి మాట అనుకుంటా ఉంటారు. కానీ ఒక అంటే మిగతా డిపార్ట్మెంట్లో మేము తక్కువ చేయడం ఇంకేదో కాదన్నా మేమైతే కంపల్సరీ మేము చూసినట్లయితే జీతం ఫస్ట్ రోజు వస్తే సంతోషపడి మిగతా 30 రోజులు పని చేస్తూ ఉంటాం. మరి వేరే ఎట్లాంటి వ్యాపకాలు ఉండవు కాబట్టి కంపల్సరీగా మేము ఆర్థిక భరోసా ఆర్థిక భద్రత అనేటువంటిది కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి మేము ఏదైతే కోరుకునేటువంటిది 60-65 సంవత్సరాలు మేము దాచుకున్న డబ్బులే మన పాఠశాలలో మన జిల్లా స్థాయి వరకు బాగా అయితే కేంద్ర విద్యాశాఖ సబ్మిషన్ చేసిన దాంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మనకన్నా ఎక్కువ బెంగాల్లో ఉన్నాయి 3000 పాఠశాలలు. కానీ వాళ్ళు 2 days లెక్కల ప్రకారం వాళ్ళు 1400 చూపించారు, మన వాళ్ళు 2000 చూపించారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేసి ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేసిన క్రమంలో ఈ పరిస్థితి ఏర్పడదు. అనేది ఉండవు. మన కేంద్రం సర్వేలో విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య స్ట్రెంత్ను బట్టి అంతే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని బట్టి దానికి మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూపీసీఏ ర్యాంక్ ప్రకారం మనము భారతదేశంలో చివరి స్థానంలో ఉన్నాం. అంటే మన అధికారులు విద్యాశాఖ అధికారులు సూచించే తప్పిదాల వల్ల మనం చివరి స్థానంలో ఉన్నాం. మిగతా రాష్ట్రాల్లో మనకన్నా తక్కువ ఉన్నాయి, కానీ మన రాష్ట్ర విద్యాశాఖ అధికారుల తప్పిదాల వల్ల మనం చివరి స్థాయిలోకి రావడం జరిగిందన్న. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనము 5+3+3+4 ఫస్ట్ గతంలో 6 సంవత్సరాలకు విద్యార్థి బడికి వచ్చేవాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకి ప్రీ స్కూల్ యాక్టివిటీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటే 3 నుంచి 8 వరకు ఫౌండేషన్, 8 నుంచి 11 వరకు థియేటర్ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్సిటి ఉన్న సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు వచ్చిన తీర్పు ప్రకారం 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలి. అయితే 2010లో ఎన్సిటి నామ్స్ వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 57 తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏమన్నా జియోలో ఏం చెప్తుందంటే 2010కి నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. మొన్న సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు అందరూ 5 ఏళ్ల సర్వీస్ కన్నా పైబడుతున్న వాళ్ళందరూ 2 ఏళ్ల లోపు టెట్ పాస్ కావాలి, లేకపోతే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవి విరమణ చెంది తీసుకొని వెళ్ళాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూపించడం జరిగింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఎన్సిటి నామ్స్ను కూడా సవరించాలని కేంద్రంలో దాదాపు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు, మన రాష్ట్రంలో 40,000 మంది ఉపాధ్యాయులతో బాధపడుతూ మొదటికొన్నాం. మేము మన పార్లమెంట్ సభ్యులు దిశ మీటింగ్లో మేము అరవింద్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారు లెటర్ ఇవ్వడం జరిగింది. మన రిప్రజెంటేషన్ ఆధారంగా తర్వాత మేము వారితో మాట్లాడాం. అరవింద్ గారితో మాట్లాడిన క్రమంలో వారు ఏం చెప్తుందంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా మనందరికీ ఎటు నుంచి మినహాయింపు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కావున మనకు దాదాపు పార్లమెంట్ సమావేశాలు అయ్యేలో కన్నా దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయించి టెట్ నుంచి వినాయకులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. దుబారా లేదు, కానీ మొదటి నుంచి ఉన్న ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదొడుకుల్లో ఉన్న వ్యవస్థను సరిదిద్దుకుంటూ చేసుకున్న సందర్భంలో సమయం పడుతుంది. ఏ కుటుంబమైనా మన ముందు వాళ్ళు కొంత సెట్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. అందరికీ మన రాజులేక నాయకు ఉండదు, ఎవరికి అందరూ సెట్ చేసి పెట్టారు.
కుటుంబంలో బాగా మా ఆవిడ వాళ్ళ దగ్గర వాళ్ళు నాన్న ఇంటి మీద మా అమ్మతో నాన్న మంచి ప్రధాన అవుతుంది కాబట్టి సో చాలా మన వ్యవస్థ కూడా అట్లా తయారైపోయింది డిస్టర్బ్ వ్యవస్థ. నాకు మా నాన్న కూడా చాలా సిస్టమేటిక్గా చేసి పెట్టాడు. ఆ డిస్టర్బ్ వ్యవస్థ ఉన్నది కాబట్టి మీకు ఇబ్బందులు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఏదో పోవడం కాదు, ఖచ్చితంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఒక గ్రామీణ వ్యవస్థ నుంచి సర్కార్ బల్లె చదివి విద్యార్థి సంఘాలలో పనిచేసి అంచెలంచెలుగా ఎన్నికల రాజకీయవేత్తగా ఈనాటి ముఖ్యమంత్రిగా తప్పకుండా మీ సమస్యలు ఒక్కడొక్కటిగా పరిష్కరింపజేస్తారని చెప్పి మీరు చెప్పినవి కూడా దాదాపుగా ఎందుకంటే వారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం చర్చిస్తున్నారు. గతంలో మనం ఏమిన్నాం ఇప్పుడు చర్చలకు నడుపుతున్నారని ఇక్కడే మాట్లాడినాం, చర్చిస్తున్నారు కాబట్టి నాకు 100% తెలుసు. అయినా కానీ నేను నాకు తెలుసు నా నగరం బాగా మీరు ఎన్నో విషయాలు మరొకసారి అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు.